కాకినాడ జిల్లా వేట్లపాలెం అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు ఆదేశించారు. ఇక బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే కాకుండా తాము కూడా అండగా ఉంటామంటున్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం అగ్ని ప్రమాద ఘటన సంబంధించి అయితే మాత్రం క్షతగాత్రులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇప్పుడే పరామర్శించి వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని అయితే మాత్రం అందించారు. సార్, ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఏంటి లోపల చికిత్స ఏ విధంగా అందుతుంది, ఎలా ఉంది? వైద్య సేవలు చాలా బాగా అందిస్తున్నారండి. కానీ వీళ్ళు కూడా క్రిటికల్గానే ఉన్నారు. ఇప్పుడు ఉన్న 9 మంది కూడా చూశాను, ఇప్పుడే నేను చూశాను. మనం చూడలేని పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా. అదే 21 మంది చనిపోవడం, ఈ 9 మందిలో 2 మహిళలు ఉన్నారు. కానీ 9 మంది సీరియస్గానే కనిపిస్తుంది. కానీ వైద్య సేవలు పూర్తిగా అందిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వెంటనే రావడం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు, హోంమంత్రి గారు అనిత గారు, కందుల దుర్గేష్ గారు మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ. నాకు కూడా నేను విజయవాడలో నుంచి వేరే ఊరు వెళ్ళడం వల్ల నేను రాలేకపోయాను, అందుబాటులో లేకపోయాను, ఇప్పుడే వచ్చాను. అయితే ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ రోజున సరే చనిపోయిన మనం తిరిగి తీసుకురావాలని, కానీ వాళ్ళకు పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళు జీవితాలు బాగుండాలని చెప్పి వెంటనే 20 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ప్రకటించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది, వారు ప్రకటించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చదివించడానికి కూడా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి. చనిపోయిన మనం తీసుకురాలేం, కానీ భవిష్యత్తులో ఆ కుటుంబాలు ధైర్యంగా ఉండాలి, వాళ్ళు బతకడం కోసం మార్గం చూపించాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని వెళ్ళడం జరిగింది. గతంలో దీపావళి వస్తే చాలండి, అక్కడ పడితే అక్కడ షాపులు పెట్టేవారు, ఎక్కడో చోట ఫైర్ అయ్యేది, ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యేది, ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా పెట్టనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెద్ద గ్రౌండ్ తీసుకుంటున్నాం. షాపులన్నీ సిటీలో ఎవరు పెట్టాలనుకున్నా వాళ్ళందరూ కూడా ఆ గ్రౌండ్లో పెట్టుకోవాలి. అక్కడ ఫైర్ సర్వీసు, ఆల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. అక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం, ఫైర్ సర్వీస్ కల్పిస్తున్నాం. అందరూ ఒకే చోట ఉండేలో కాన్సన్ట్రేషన్ అక్కడే చేస్తున్నారు. ఈరోజు ఎటువంటి సంఘటనలు జరగట్లేదు. ఈ రోజున ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలు జరగవు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుని విధానంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుతం అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ మానవ తప్పిదం స్పష్టతగా కనపడుతుంది. అంటే పర్మిషన్స్ లేకపోయినప్పటికీ రన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం అక్కడ చాలా వరకు అయితే మాత్రం అధికారులు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ లోపం వల్ల ఈ సంఘటన జరిగింది. అదే అంటే పర్మిషన్స్ పెడుతుంటారు, ప్రభుత్వం ఇస్తుంటుంది, కానీ వాళ్ళు ప్రికాషన్స్ పాటించట్లేదు, జాగ్రత్తలు పాటించకపోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. వీళ్ళు కూడా అప్పటికప్పుడు పోవాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, ఏ విధంగా చేస్తున్నారు చేయాలి. వాళ్ళు ఆ ప్లేస్లో అంత పెద్ద పని చేసినప్పుడు విశాలమైన ప్లేస్ ఉండాలి. చిన్న షాప్ అనుకో, చిన్న షాప్ అయితే చిన్న ప్లేస్ సరిపోద్ది. వ్యాపారం పెద్దది, మెటీరియల్ ఎక్కువ తయారు చేస్తున్నావు, అలాంటప్పుడు నీకు ప్లేస్ కూడా పెద్ద ప్లేస్ ఉండాలి. అక్కడ అనుకున్నట్టుగా అక్కడ ప్రికాషన్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. పరిసరాల మీద కూడా సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈసారి మరొకసారి ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఊరుకునేది లేదని చెప్పారు. 4 కూడా సస్పెండ్ చేశారు. తప్పదు కదా, ఇవన్నీ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకుంటే ఈ సంఘటనలు జరగవు కదండి. నేను చెప్పేది ఈరోజు అధికారులు కూడా పర్యవేక్షణ ఉండాలి, పోయి చూడాలి, ఏంటి వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏంటి ఇది. కొన్ని సీరియస్ మ్యాటర్స్ ఉంటాయి, కొన్ని అన్సీరియస్ ఉంటాయి, చూస్తున్నాం. ఈ ఫైర్ సర్వీస్ అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంది. ఈ రోజున అలా చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సంఘటనలు జరిగినాయి. ప్రస్తుతం మీరు హాస్పిటల్ సిబ్బంది కూడా కొన్ని సూచనలు చేశారు, మెరుగైన వైద్యం అందువాలి చెప్పాం కదా. వాళ్ళు కూడా చాలా మెరుగైన వైద్యం అందుతుంది, చేస్తున్నారు కూడా. కానీ అందరూ కూడా సీరియస్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు దగ్గర 90% బర్నింగ్ అయిపోయారు. అందరు కూడా చూశాను ఈరోజు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సరే, ఏదైనా మీ పిల్లలు ఎవరు అంత అనేది ధైర్యాన్ని ఇచ్చాం అంతే. వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వగలం, వాళ్ళ పిల్లలకి అన్ని విధాలా సహకరించగలం తప్ప చనిపోయిన తీసుకురాలం.
ఏదైనప్పటికీ ఇది ఒక దురదృష్టమైన సంఘటన. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడున్న పరిస్థితి అంటే ఈ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి మొత్తం కూడా మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్తున్నారు. దానికి సంబంధించి లోపల క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందివ్వాలని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్కి అయితే మాత్రం ఆదేశించారు. ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయినా అవసరం అయితే వేరే చోట కూడా చేపించాలని చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేశ్వరరావు, కాకినాడ నుంచి. వేట్లపాలెం అగ్ని ప్రమాదంలోని క్షతగాత్రులను సీఎం చంద్రబాబుతో కలిసి ఎంపీ సానా సతీష్ బాబు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలను తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలాంటి సమాధానాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామని సానా సతీష్ బాబు చెప్పారు. మరి దొరకదా స్టార్టింగ్ టేబుల్ పట్టేసుకుని లేవలేదు.